లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదని ప్రకటించింది. దానికి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నాయకులందరూ కూడా గుళ్ళు కడిగేసి మేము ప్రస్తావన చేస్తానంటున్నారు. మీరు పుట్టించిన అపవాదికి మీ పాపం ఎక్కువై గుళ్ళు కడిగారు, అంతే తప్ప మేమేదో తప్పు చేసామని, మేము తప్పు చేయలేదని సిట్టే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. వారి పరిపాలన యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ లడ్డూలో కల్తీ జరిగిందని పెట్టారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాలేజీలని ప్రైవేటీకరణ, సూపర్ సిక్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ ఫెయిల్యూర్. దీన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఈ లడ్డూ ప్రస్తావన తెచ్చారు. ఎందుకంటే సిట్టే కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు ఇదంతా అపోహ అని నమ్ముతున్నారు. అదేవిధంగా ఇది 2013లో ఈ డైరీలు ఆల్ఫా డైరీ సప్లై చేస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ కల్తీ జరిగింది. మా గవర్నమెంట్లో మేము 18 సార్లు ఈ నెయ్యి తేడా జరుగుతుందని లారీలు వెనక్కి పంపించడం జరిగింది. కానీ మీ గవర్నమెంట్లో ఎన్నిసార్లు పంపించారు వెనక్కి? అదేవిధంగా వెనక్కి వెళ్ళిన ఒక 4 లారీలు మళ్ళీ వస్తే వాటిని అలౌట్ చేశారు. నెయ్యిలో కల్తీ ఉందని వెనక్కి పంపించిన లారీలని మళ్ళీ ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో అదే లారీలని నెయ్యి లడ్డూలో వాడారు. దీనికి సమాధానం ఎవరో చెప్పరు. అదేవిధంగా నిన్న మన తుల్లో మన యనమల రామకృష్ణ గారు గుళ్ళు కడిగారు. ఒకసారి ఆలోచించండి. రామకృష్ణ గారు అక్కడ ఆయన రాష్ట్రంలో పాలిటిక్స్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆయన అక్కడికి అడుగుతాడు. మీరు తుల్లో రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తారు. మీరు అధికారంలోకి వచ్చాక మీ 40 ఏళ్ళ జీవితంలో తుని నియోజకవర్గాన్ని చేసింది కల్లా. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. పాపం ఆడబిడ్డ, ఆవిడని ముందు పెట్టి మీరు నియోజకవర్గాన్ని దోసేస్తున్నారు. లేదని చెప్పండి. కొండలు ఏదో రసాయనాలు, ఎక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకుంటే వాళ్ళకి మట్టి అమ్ముకోవడం ఒకటేని కాదు. నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఎన్ని విధాలుగా ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేది. మీరు ఎక్కడ పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ లోకల్లో జనాలు మభ్యపెట్టడానికి మీరు నిన్న గుళ్ళు కడిగారు. అదేవిధంగా మొన్న అన్నవరాన్ని ప్రసాదం ఎలుగులు పడ్డాయి. ఇది రాష్ట్రం మొత్తంగా ప్రపంచం అంతా చూసింది. మేము వైసీపీ అనుకుంటే అది రాజకీయం చేయలేమా? ఇది దేవుడి విషయం. దేవుడి విషయంలో ఏళ్ళు పెడితే ఎవరన్నా సరే శిక్ష అనుభవించాల్సిందే. యనమల రామకృష్ణ గారికి ముఖ్యంగా మీ ఈ డైవర్ట్ పాలిటిక్స్ ఇక్కడ మానేయండి. మీరు చేసిన తప్పులు అంటే మేము లడ్డు గురించి తప్పుడు ప్రసారం చేసాం, మా పాపాలన్నీ పోవాలి దేవుడా అని మీరు గుళ్ళు కడిగారు, అంతే తప్ప వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసిందని కాదు. ఇది ఒకటి మర్చిపోకండి. ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి పాలన అందించండి. ముఖ్యంగా తుని నాయకులు కూడా వైసీపీ నాయకుల తరపున మీ తెలుగుదేశం నాయకులు ఒక హెచ్చరిక, మా కార్యకర్తల జోలికి కానీ మా జోలికి కానీ రాకండి. అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించండి. మీ అవినీతి అక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మంచి పాలన అందించండి ఉన్న ఈ 3 సంవత్సరాలన్నా. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఎలాగా ప్రభుత్వం మారుతుంది. మరొకసారి టీడీపీకి హెచ్చరిక ఇస్తూ ఈ డైట్ పాలిటిక్స్ మానేయండి. ఇందులో వైసీపీ యొక్క ప్రభుత్వం వైఫల్యం ఏమాత్రం లేదని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా లడ్డూ వివాదం అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విమర్శగా మారింది. హిందువుల మనోభావాలను ఒక సస్పెన్స్లో పడేసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కూటమి పార్టీ ఉందో ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఎలక్షన్ ముందు సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాన్ని దేవుడి మీద కూడా పులిమి 140 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తూ
ఒక లడ్డూ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆ లడ్డూ వివాదం అనేది వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్మించుకున్నటువంటి అధికారుల చేత తప్పుడు రాతలు రాయించి జగన్ గారు ప్రభుత్వం, జగన్ గారు లడ్డులో కల్తీ జరిగింది, యానిమల్స్ ఫ్యాట్ను వాడారు అని తప్పుడు సమాచారంతో భక్తులందరినీ కూడా ఎంతో పవిత్రంగా చూసేటటువంటి ఆ తిరుపతి లడ్డు మీద ఒక దుష్ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కాకుండా యావత్ ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆ లడ్డుని కలుషితం చేశారు ఆ పెద్దలు. దీనికి కారణం వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే ఆశపడ్డారో దాని గురించి కేవలం వెంకటేశ్వర స్వామి లడ్డుని ఒక వేదిక చేసుకోవడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ ప్రభుత్వం రావాలని, వాళ్ళకు పదవులు కావాలని ఆశతో ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి ప్రచారం చేసి, వారి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళు పొందాలన్నది పొందారు. కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఒకరు ఎవరైనా తప్పు చేస్తే అవతల వాళ్ళు మనమే కేసు పెట్టడం జరుగుతుంది. దీనికి రివర్స్ ఇప్పుడు ఏంటంటే, మన ప్రభుత్వం, మన జగన్ గారు ఎప్పుడైతే ఉన్నారో మనమే అసలు అది జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలి. ఆ తప్పు జరిగిందో లేదో ప్రజలందరికీ తెలియాలి. హిందువుల మనోభావాలు కాపాడాలనేటువంటి ఒక సదుద్దేశంతో వైవి సుబ్బారెడ్డి గారే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టులో సిట్టు వేసి ఆ నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటి ఒక మంచి నిర్ణయంతో వైవి సుబ్బారెడ్డి గారు సిట్టు వేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేయడం, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యాల దిగొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద వేసినటువంటి నిందను సాక్షాత్తు సుప్రీంకోర్టులో సిట్టు ఏ విధమైన తప్పు జరగలేదు, ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి అనుగుణంగా వాళ్ళు క్షమాపణ కోరకపోగా ఇంకా తప్పు జరిగింది, అప్పుడేమో జంతువులు కొవ్వు కలిపారని పెట్టి ఇప్పుడేమో కెమికల్స్ కలిపారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. అసలు మీకు మానవత్వం ఉందా? అసలు మీకు హిందూ ధర్మమే కానీ సనాతన ధర్మమే కానీ మీకు ఏ విధమైన గౌరవం ఉంది? మీకు నిజంగా సనాతన ధర్మం మీద మీకు ఏ విధమైనటువంటి గౌరవం ఉన్నా మీరు గత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశారో ఆ తప్పుడు ప్రచారాన్ని మీరు క్షమాపణ కోరుతూ మీరు తిరిగిన ఊళ్ళన్నీ, మీరు తిరిగిన గుళ్ళన్నీ శుభ్రంగా కడిగి శుద్ధి చేయండి. అలాగైతే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడో, లేదంటే రానున్న రోజుల్లో ఇప్పుడు సిట్టు ఏ విధంగా అయితే నిజం నిగ్గు తేల్చిందో రేపు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే మీ మీద ఎంత కోపం ఉందంటే ఏదైనా కోపాన్ని బయట పెడితే మీరు ఏం చేస్తారన్న భయం చేత ఆగుతున్నారు. కానీ రానున్న రోజుల్లో మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ప్రజల అండదండలతో జగన్మోహన్ రెడ్డి గారి నీతి నిజాయితీని బయటపెట్టి మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ లడ్డు విషయం మీద ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చిందంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు కాని అలవి కాని హామీలు ఇస్తూ ఆ సూపర్ 6 అని తర్వాత ఇంకా ఎక్కువ హామీలు ఇస్తూ ప్రభుత్వం ఈ హామీలు నెరవేర్చడం వైఫల్యం చెందిన కారణంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతు కొవ్వులు కలిసాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయ్యా, మీరు ఆ మాట చెప్పేటప్పుడు మీరున్నారు ప్రభుత్వం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ టీటీడీ చైర్మన్గా మీ మనుషులు ఉన్నారు, మీరు నియమించిన వాళ్ళు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రా లేకపోతే ఏదో గాలి కబుర్లు మోసేవారా? మీరు గాలి కబుర్లు మోయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లో ఉన్నారు. ఆ సీట్లో మీరు అమలు కాని అలవి కాని హామీలన్నీ ఇచ్చుకుంటా పోతే దాన్ని అమలు చేయలేక దేవుడి మీద
మీకు మళ్ళీ దేవుడి మీద భక్తి ఉందంటారు, విశ్వాసం ఉందంటాడు, షూలు వేసుకుని వెళ్తారు. అది వేరే విషయం, మీ వ్యక్తిగత విషయం. లడ్డూని చాలా మొత్తం ప్రపంచంలోనే హిందూ మతంలో అత్యంత అధికమైన ఆదరణ కలిగింది తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డూని కూడా మీ రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది నిజంగా మీకు సిగ్గేస్తుందా? ఇది దౌర్భాగ్యమా? ఆ భగవంతుడిని కూడా మీరు రాజకీయాలకు వాడుకున్నారంటే ఇది ఎంత అప్రతిష్ట హిందువులకి. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? సరే, ఆయన ఏదో చెప్పాడు, చెప్తే మన సనాతన సాంప్రదాయవాది అది కలరు డ్రెస్ వేసుకొని మెట్లు కడుక్కుంటా పసుపు కుంకుమ అన్నీ రాసేశారు. సరే, ఇప్పుడు మీకు తీర్పు వచ్చింది కదా, సిట్ ద్వారా, దేని ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా మీకు నిజం తెలిసింది కదా. మరి ఏ ఒక్కరు మాట్లాడరే, ఏ ఒక్కరు స్పందించరే? మీరు ఎందుకు పారిపోతున్నారు? ఈ లడ్డూ విషయంలో జంతు కవులు లేవని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత మీరు ఎందుకు దాక్కుంటున్నారు ఇంట్లో? మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? వేల కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ భక్తుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని హిందువులు ఒక్కలే కాదు, ముస్లింలు ఇష్టమైన వాళ్ళు అందరూ వెళ్ళి ఆ స్వామిని ఆరాధిస్తారు. అటువంటిది ఇంత జరిగిన తర్వాత కూడా ఇళ్లల్లో దాక్కుంటున్నారు మీరు. బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ భక్తుడికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని ప్రేమించే, ఆరాధించే ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా మీరు బయటకు వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని ఈ పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.